నాకు దీపికా పడుకొని ముక్కు లాగానే కావాలి, సమంత ఫీచర్స్ లాగానే కావాలి. దే డోంట్ గెట్ సాటిస్ఫైడ్ విత్ నియర్ నార్మల్ చేంజ్. నాకు అలాంటిది అలాగే కావాలి. మన సెలబ్రిటీస్ లో చాలా మంది చాలా టూ మెనీ సర్జరీస్ చేయించుకుని వాళ్ళకి ఎఫెక్ట్ అయింది, దానివల్ల వాళ్ళు ఇట్ లీడ్ టు డెత్ కూడా అని కూడా వింటూ ఉంటాం. మరి ఇక్కడ చూడాల్సింది ఏంటంటే అండి, హౌ ఇంటెన్సివ్గా మనం చేస్తాం, ఎన్ని ప్రొసీజర్లు అన్ని కంబైన్డ్గా. రీసెంట్గా ఒకటి రిపోర్ట్ అయింది టర్కీలోనే, ఐ థింక్ మల్టిపుల్ సర్జరీస్, ఫేస్, బ్రెస్ట్, బాడీ అన్నీ ఒకటేసారి సర్జరీ చేయడం. తను కూడా సెలబ్రిటీ, షీఈ్ యంగ్ లేడీ అండ్ హూజ్ యాక్ట్రెస్ అంటే షీ సకమ్ టు డెత్. సో మనం ఇక్కడ టైం కంట్రోల్ ఉండాలి, అండ్ ప్లస్ యూ నీడ్ టు గో టు ఏ క్వాలిఫైడ్ సర్జన్ టు డూ. దెర్ ఈస్ ఆల్సో కాల్డ్ అంటే బాస్టప్ సర్జరీస్ అంటారు. అంటే టూ మెనీ సర్జరీస్ ఫ్రీక్వెంట్లీ జరగడం వల్ల ఎయిదర్ బికాస్ ఆఫ్ అన్క్వాలిఫైడ్ సర్జన్ ఆపరేటింగ్ ఆర్ ఓవర్ డూయింగ్ ఇట్ ఆర్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ ద పేషెంట్. దే డోంట్ గెట్ సాటిస్ఫైడ్ విత్ నియర్ నార్మల్ చేంజ్. దే విల్ హ్యావ్ సంథింగ్ ఇన్ ద బ్రెయిన్. నాకు అలాంటిది అలాగే కావాలి, నాకు దీపికా పడుకొని ముక్కు లాగానే కావాలి, లేకపోతే ఆవిడ ఫ్యూచర్స్ లాగానే కావాలి, సమంత ఫ్యూచర్స్ లాగానే కావాలి. దాని బిహైండ్ వెళ్ళినప్పుడు దే విల్ బి కీప్ స్ట్రెస్సింగ్ ఆన్ దట్ అండ్ ల్యాండెడ్ అప్ ఇన్ సంథింగ్ ఎల్స్. బికాజ్ ఇక్కడ ఏంటంటే నాట్ ఓన్లీ ఫస్ట్ ఇంపార్టెంట్ ఇస్ టెక్నిక్ అండ్ ప్రాపర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రొసీజర్. సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళ స్కార్ నేచర్, వాళ్ళ ఫైబ్రోసిస్, వాళ్ళ ఇంటర్నల్ హీలింగ్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది కూడా చూసుకోవాలి. ఆ రిపీటెడ్ చేసినప్పుడు ఏంటంటే కొంతవరకు డిఫార్మిటీస్ అనేది ఇంకా ఎగ్జాజరేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే.